స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ఫస్ట్ టైం హైదరాబాద్ లో వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. మీరు హైదరాబాద్ లో కనుకోండి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ నేర్చుకుందాం అని కనుక వెయిట్ చేస్తూ ఉంటే దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ. అంటే మారుతున్న కండిషన్ తగ్గట్టు ఈ కరెంట్ మార్కెట్ వాలటిలిటీ తట్టుకొని వెల్త్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ వెల్త్ ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం అనుకుంటే కనుక డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మార్చి మంత్లో జరగబోయే ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మీ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. నమస్తే అండి సార్, మనం చూస్తున్న ఈ మార్కెట్లో, ఇంత డౌన్ మార్కెట్లో స్టాక్స్ బెటర్ అంటారా, మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా ఈ ఇయర్ కి 2025లో? 2020 ఇప్పుడైతే మార్కెట్ చాలా వాలటిలిటీ అవుతుందండి. అంటే మనకు చూస్తూనే ఉన్నాయి ఎవ్రీడే స్టాక్స్ +or- 2-3% పర్ డే మామూలు విషయం అయిపోయింది. అందుకని ఈ మార్కెట్ సెటిల్ అవడానికి ఇంకా 2-3 మంత్స్ పట్టచ్చు. యూజువల్గా లాస్ట్ ఒక డెకేడ్ నుంచి మనం చూసాం అనుకోండి, మార్కెట్ కరెక్షన్ వస్తే రికవరీ కావడానికి 1 year పడుతుంది యావరేజ్ మీద. అందుకని ఈసారి కూడా కరెక్షన్కి ఇప్పుడు ఆల్రెడీ 5 months అవుతుంది, ఇంకో 4-5 months పెట్టచ్చు. ఓకే. అందుకని అర్జెంటుగా స్టాక్స్ కొంటే అది వి షేప్ రికవర్ అయ్యేంత మ్యాటర్ ఏం లేదు. అందుకని బెటర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఇప్పుడు ఎంటర్ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ ఫండమెంటల్స్ కాబట్టి కొంచెం క్వాలిటీ ఉన్న కంపెనీస్ లోడ్ చేసుకుంటూ పోతుంటారు వాళ్ళు. ఓకే. మిగతా వాటితో పోల్చుకుంటే ఎక్కువ ఈపీఎస్ గ్రోత్ పాసిబిలిటీ ఉన్న సెక్టార్స్ యొక్క స్టాక్స్ లోడ్ చేస్తా పోతుంటారు. అందుకని మన తరపున వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి బెటర్ సేఫ్టీ పొజిషన్స్ లో ఉంటాం. అందుకని 2025లో స్టాక్స్ తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్. రెండోది, మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే ఒకేసారి 40-50 స్టాక్స్ ఉంటాయి కదా, అందులో ఏ 4 మూవ్ అయినా మీది మూవ్ అవుతుంది ఎంతకంత. స్టాక్స్ అయితే అలా కాదు, నువ్వు తీసుకున్న స్టాక్ మూవ్ అయితేనే నీకు వస్తుంది, అది డ్రాప్ అయింది అనుకోండి లాస్ భరించాలి మనం. అందుకని రిటైలర్స్కి అయితే స్టాక్స్ తో పోల్చుకుంటే మ్యూచువల్ ఫండ్ బెటర్ అండి. అంటే ఇండివిజువల్ గా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే స్పెసిఫిక్ స్టాక్స్ పోవచ్చు. ఓకే. మొత్తానికి 2025 మోస్ట్ వాలటిలిటీ ఇయర్. పక్క ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్, రూపీ డ్రాప్ అవుతా ఉంది. ట్రంప్ చూస్తే ఏ రోజుకి ఆ రోజు ట్వీట్ చేస్తా ఉన్నాడు. అండ్ మార్కెట్ లో టూ మచ్ వాలటిలిటీ ప్రోన్ అవుతుంది, మార్కెట్ అటు ఇటు షేక్అవుట్ అవుతా ఉంది. సో కోవిడ్ కాడి నుంచి వచ్చిన గెయిన్స్ మొత్తం తీసుకుంటా పోతుంది మార్కెట్ ఇప్పుడు. అందుకని కోవిడ్ నుంచి ఇప్పటి వరకు బాగా మూవ్ అయిన స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్, మిడ్ క్యాప్ హెవీగా పడుతుంది ఈ టైంలో. లార్జ్ క్యాప్ ఎక్కువ మూవ్ అవ్వలేదు కాబట్టి అది తక్కువ పడుతుంది అనమాట. అందుకని ఈ వాలటిలిటీ టైంలో స్టాక్స్ తో పోల్చుకుంటే డెఫినెట్ గా గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. అయితే మ్యూచువల్ ఫండ్స్ పడవా అంటే పడతాయి, లీస్ట్ పడతాయి మిగతా వాటితో పోల్చుకుంటే, విత్ కంపేర్ టు స్టాక్స్ తో పోల్చుకుంటే. ఓకే. యా హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న డౌట్ సార్, నార్మల్గా ఇప్పుడు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా ఏదో స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఒక థర్డ్ పార్టీని అనేది చూస్ చేసుకోవాలి కదా సార్, ఒక యాప్ని కానీ ఒక వెబ్సైట్ కానీ ఏదైనా. ఇన్ కేస్ ఒకవేళ సడన్ గా అవి షట్ డౌన్ అయితే ఏంటి సార్ పరిస్థితి, ఏంటి సార్ అసలు? బేసికల్ గా ప్రతిదీ గవర్నమెంట్ బాడీస్ రెగ్యులేట్ చేస్తూ ఉంటుందండి. సపోజ్ స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, సెబీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అండ్ పెన్షన్ ఫండ్స్ అనుకోండి, పెన్షన్ ఫండ్ అథారిటీ వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఐఆర్డిఏ రెగ్యులేషన్ బాడీ ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క దానికి ఒక లీగల్ బాడీ ఉంది, వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ. అవునా? ఇప్పుడు ఏదైనా యాప్స్ డౌన్ అయింది అనుకోండి, మీరు తీసుకున్న యాప్స్ డైరెక్ట్ గా ఏఎంసీ యాపా లేకపోతే థర్డ్ పార్టీ యాప్ చూసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, పబ్లిక్ మనీ వాళ్ళు 11 లక్షల కోట్లు మేనేజ్ చేస్తారు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. నేను డైరెక్ట్ గా వాళ్ళ యాప్ కానీ లేదా వాళ్ళ పోర్టల్లో పోయి కొన్నాను అనుకోండి, డైరెక్ట్ వాళ్ళదే కాబట్టి నాకు గొడవలేదు. ఇంకా అలా కాకుండా ఏదన్నా థర్డ్ పార్టీ బ్రోకర్ దగ్గర కొన్నాను అనుకోండి, బ్రోకర్ మీడియేటరు ఎస్బీఐ ఏఎంసీకి మనకి మధ్య. కానీ మన బ్రోకర్ కూడా వాళ్ళ దగ్గర ఏం స్టోర్ అవ్వండి, అవి సిడిఎస్ఎల్ స్టోర్ అవుతాయి, ఎన్ఎస్డిఎల్ స్టోర్ అవుతాయి, వాళ్ళ దగ్గర స్టోర్ అవ్వవు. అందుకని బ్రోకర్ దగ్గర ఉన్న అమౌంట్ ఎఫెక్ట్ అవుతుంది తప్ప స్టాక్స్ మనం ఎఫెక్ట్ అవ్వం. అందుకని మీ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ అయినా స్టాక్స్ అయినా సరే వెళ్ళి మీ డిమాట్ అకౌంట్ లో స్టోర్ అవుతాయి కాబట్టి, డిమాట్ అకౌంట్ బ్రోకర్ దగ్గర లేదు కాబట్టి మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. అందుకని ఏదైనా బ్రోకర్ కొలాప్స్ అయిపోతే వాళ్ళ దగ్గర ఉన్న మనీ వరకు మీరు ఎఫెక్ట్ అవుతారు గ్యారంటీగా, బట్ స్టాక్స్ కి మ్యూచువల్ ఫండ్ ఎఫెక్ట్ అవ్వరు మీరు.
ఎందుకంటే వాళ్ళ దగ్గర స్టోర్ అవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని గెట్ బ్యాక్ అవ్వచ్చు. అమౌంట్ అంటే నేను చెప్పింది అదే, అమౌంట్ ఫార్మేట్ లో కనుక ఉందనుకోండి, బ్రోకర్ కొలాప్స్ అయిపోతే ఆ అమౌంట్ వాడు డిస్టర్బ్ చేసి ఉండొచ్చు, చెప్పదు మా ఓకే అమౌంట్. కానీ వాడు డిస్టర్బ్ అవ్వలేదు అనుకోండి, మీకు అమౌంట్ రావచ్చు. బట్ స్టాక్స్ కి అయితే డిస్టర్బెన్స్ మనకి సంబంధం లేదు. లేదు అందుకని సాధ్యం వరకు బ్రోకర్ అకౌంట్ లో తక్కువ అమౌంట్ ఉండేలా చూసుకోండి. ఓకే అందుకని ఈ మధ్యకాలంలో సెబీ వాళ్ళు అసలు బ్రోకర్ అకౌంట్ లో అమౌంట్ లేకుండా డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి వచ్చేలా చూస్తున్నారు. లైక్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కొంటారు, బ్రోకర్ దగ్గర కొన్నా సరే అమౌంట్ బ్యాంక్ నుంచి వస్తుంది తప్ప బ్రోకర్ దగ్గర రావట్లా. అలాగే ముందు రోజులు స్టాక్స్ కూడా అంతే, అసలు బ్రోకర్ దగ్గర డబ్బు రాదు. ముందు రోజుల్లో కూడా డైరెక్ట్ బ్యాంక్ నుంచి కట్ అవుద్ది. ముందు ఆ సిస్టమ్ రాబోతుంది. నెక్స్ట్ 1 year కల్లా అసలు బ్రోకర్ సిస్టమ్ లో బ్రోకర్ ఫీజు తప్ప మనకి ఏం ఉండదు. వీఆర్ సేఫ్ సైడ్. అందుకని సెబీ పర్మిషన్ ఉన్న ఏ యాప్ అని మీరు వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. హాయ్, విజయవాడ 1 day క్లాస్ రూమ్ వెబినార్ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్ లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్ లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద 1 day క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్ ఆన్సర్స్ అన్ని కలిపి మేము ప్యాకేజ్ లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద 1 day ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.